మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. దేవుడు అంటే అసలు ఒకసారి నేను రైల్వే స్టేషన్ మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్లో చూశానండి. నేను స్టేషన్కి వెళ్ళాను, మా బ్రదర్ వస్తాడని రిసీవ్ చేసుకోవడానికి. ఇంతలోకి తప్పుకోండి అంటున్నారు. ఏంటని నిలబడి చూస్తే రామారావు గారు ఫస్ట్ క్లాస్ నుంచి దిగి నడిచొస్తూ ఉంటే అసలు స్పెల్ బౌండ్ అనమాట. నేనేంటి ఆ ప్రయాణికులందరూ ఆగి చూస్తున్నారు రామారావు గారు. ఆయన నడక, పంచికట్టు, మంచి చక్కని తెల్లటి లాల్చీ వేసుకుని ఆయన మామూలుగా వస్తున్నాడు. ఆయనకు మామూలే, ఆయన మామూలే, చూసే వాళ్ళకి మామూలు కాదు కదా, చూసేవాళ్ళకి మామూలు కాదు కదా. సో అటువంటి పర్సనాలిటీ. తర్వాత అండి, అంత పర్సనాలిటీలోనూ ఆయన వ్యక్తిని గౌరవించడం, ఆయన్ని చూసి నేర్చుకోవాలండి. సి నారాయణ రెడ్డి గారిని పాటలు రాయమంటే నారాయణ రెడ్డి గారు ఒక కండిషన్ పెట్టారు. ఏమండి, నేను ఒక సినిమాకి అన్ని పాటలు రాసి ఆ విధంగా ప్రవేశించాలనుకుంటున్నాను అని అంటే, అలాగే బ్రదర్, పాటలన్నీ మీరే రాయండి అని చెప్పి సి నారాయణ రెడ్డి గారిని ఇన్వైట్ చేశారు రామారావు గారు. సి నారాయణ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి మెడ్రాస్ ట్రైన్లో వస్తున్నాను. అప్పుడు సి నారాయణ రెడ్డి గారిని రిసీవ్ చేసుకోవటానికి ఎన్టీ రామారావు గారు త్రివిక్రమరావు గారిని తీసుకుని, గుమ్మడి గారిని తీసుకుని వెళ్ళారు. 2 కార్లు తీసుకుని స్వయంగా ఆయన వెళ్ళారు. నారాయణ రెడ్డి గారు వస్తే ఆయన్ని రిసీవ్ చేసుకొని, బ్రదర్, ఇది నేను ఎప్పుడు వాడే కారు, ఇది మన కారే, నేను షూటింగ్కి వెళ్తాను ఈ కార్లో, రోల్స్ రాయిస్ కారు అనుకుంటా, ఓల్డ్ మోడల్ రోల్స్ కారు. తర్వాత ఈ కారు, మీరు ఏ కారులో కూర్చుంటారు అని అడిగారంట. అని అంటే, మీరు రోజు షూటింగ్కి వెళ్ళే కారులోనే కూర్చుంటారంటే నారాయణ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు ఒక పాట ట్యూన్ చేశారు. ఆ ట్యూన్కి ఈయన సాహిత్యం రాశాడు, పాట ట్యూన్ అయిపోయింది. కానీ 2వ పాట ముందుకు వచ్చింది. అదే నన్ను దోచుకుందు ఒకటే వన్నెల దొరసాని. ఆ పాట మొట్టమొదటి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట. ఆ పాటతో ఆయన ప్రస్థానం మొదలైంది. తర్వాత ఎన్టీ రామారావు గారి సినిమాలో ఎన్నిటికో ఆయన పాటలు రాశాడు. సరస్వతి పుత్రులు అంటే ఎంత ఇష్టం అంటే, అవునవును, ఇప్పుడు మీరు చెప్పిన సినారయ్య గారి ఉదాహరణ కానీ, పరుచూరి బ్రదర్స్ ఉదాహరణ కానీ, నేను వేటూరి సుందరరామూర్తి గారి అబ్బాయిని ఇంటర్వ్యూ చేశాను. వారు చాలా మంది తెలియని ఒక విషయం చెప్పారు. వేటూరి గారి చేత పాటలు రాపించాలని చెప్పి ఆయన ఇండస్ట్రీలోకి రాకముందు దగ్గర బంధువుల ద్వారా ఆయన్ని పరిచయం చేస్తే, ఆయన ఇంటికి పిలిచి కూర్చోబెట్టి 1కి 3 సార్లు చెప్పారు. ఆయన జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. లేదు, నువ్వు పాటలు రాయగలవు, నువ్వు రా, నా పాటలు ఇస్తాను, నీకు పాటలు వస్తాయని చెప్పి చాలా ఫోర్స్ చేసి వేటూరి గారు సినిమా ప్రస్థానం మొదలవడానికి కూడా కారణం ఎన్టీఆర్ గారే. అవును. తర్వాత ఒక పాట కోసం అని వేటూరి సుందరరామూర్తి గారు ఇంటికి వెళ్ళారు, హైదరాబాద్లోనే. వెళితే, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి వస్తాను అని ఒక బ్రీఫ్ కేసు ఓపెన్ చేసి చూపించాడు. నాకెందుకు చూపిస్తున్నాడు అర్థం కాల. బ్రీఫ్ కేసు ఖాళీగా ఉంది. అట్నుంచి వచ్చిన తర్వాత బ్రీఫ్ కేసు తెరిచి చూపించాడండి. అప్పటికి సీఎం అయ్యారు రామారావు గారు. బ్రీఫ్ కేసు నిండా నోట్ల కట్టలండి, అన్ని కట్టలు నేను ఎప్పుడు చూడాలి. అంటే వేటూరి సుందరరామూర్తి గారు పెడితే ఆ బ్రీఫ్ కేసు నిండా కట్టలు నింపి పంపాడు రామారావు గారు. మీరు అన్నారే, సాహిత్యం అన్నా, సాహితీకారులన్నా ఎంత అభిమానం, ఎంత ప్రేమ. తర్వాత ఒక సినిమాలో కర్ణుడు క్యారెక్టరైజేషన్ గురించి మోదుకూరి జాన్సన్ గారు ఒక చక్కగా రాశారంట ఒక సీను. రాస్తే చాలా ముచ్చటపడ్డాడు రామారావు గారు. బ్రదర్, మేము దానవీర సూర్య కర్ణ తీస్తున్నాము, దానికి మీరే డైలాగులు రాయాలి అని అన్నారంట రామారావు గారు. అంటే ఒక కర్ణుడు క్యారెక్టరైజేషను ఒక క్యారెక్టర్కి ఆపాదించి రాయటంలో అంత బాగా రాశాడని. అది ఒక్క సీనే అని అంటే, అప్పుడు మోదుకూరి జాన్సన్ అన్నాడంట, సార్, మీరు దానవీర సూర్య కర్ణ చేస్తే నేను రాయటం ఓకే, నాకన్నా ఆ సినిమాకి బాగా న్యాయం చేసేటటువంటి ఇంకా గొప్ప కవి ఉన్నాడండి, ఆయనే న్యాయం చేస్తాడు అని అన్నారు.
ఎవరంటే ఆయన కొండవీటి వెంకటకవి గారు అని మధుకూరి జాన్సన్ గారు చెప్పారు. ఏమి డైలాగులు సార్, ఏమి డైలాగులు. ఆయన కొండవీటి వెంకటకవి గారు ఎక్కడ గుంటూరు దగ్గర సాంస్క్రిట్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేస్తున్నాడు ఆయన. ఓకే. సాంస్క్రిట్ కాలేజ్ ప్రిన్సిపాల్. రామారావు గారు ఆయన్ని సంప్రదించి, సార్ దానవీర సూరకర్ణ చేస్తున్నానండి, మీరు డైలాగులు రాయాలి అంటే, నేను రాయను అన్నాడు ఆయన. నేను రాయనండి అని అన్నాడు. అనంటే మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఆయన్ని సంప్రదించి, ఏమండి దానవీర సూరకర్ణ సబ్జెక్ట్కి మీరే గొప్ప న్యాయం చేస్తారని నాకు నమ్మకం, నేను విన్నాను, మోదుకూరి జాన్సన్ గారు కూడా చెప్పారు, ఒకటి చెప్పటం కాదండి, మీ ప్రతిభ గురించి నేను విన్నాను, మీరు తప్పకుండా రాయాలి అని అంటే అప్పుడు ఓకే అన్నాడు ఆయన. కొండవీటి వెంకటకవి గారు ఆయన ఇన్వైట్ చేశారు, నారాయణ రెడ్డి గారిని ఇన్వైట్ చేశాడు, కొండవీటి వెంకటకవి గారిని ఇన్వైట్ చేశాడు. తర్వాత వేటూరి సుందరరామూర్తికి ప్రస్థానం ఎన్టీ రామారావు గారితోనే మొదలైంది. సో సాహిత్యం అన్నా, సాహిత్యకారులన్నా, కవులన్నా ఎంత ప్రేమో ఆయనకి. ఎవరైనా అంటే ఆయనతో కలిసి పనిచేసిన వారైనా, సినిమా ఇండస్ట్రీ నుంచి బయట ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా ఒక సొంత ఇల్లు కొనుక్కున్నారంటే ఆయనకి అమితమైన ఆనందం అంట. అవునవును. తర్వాత అండి అక్కడ పెద్ద ఆయన అనేవాళ్ళు, ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అనమాట. ఆయన హర్నాథ్ చేత రాముడు వేషం వేయించాడు. ఆయన డైరెక్షన్లో రాముడు వేషం వేశాడు, చాలా బాగున్నాడు అని అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆయనకి సినిమాలు వచ్చాయి, ఆయనకి మార్కెట్ వచ్చింది, బ్రహ్మాండంగా వెలుగుతున్నాడు, బాగా మందు తాగుతున్నాడు అని అర్థమైంది. హర్నాథ్ పిలిచాడు, బ్రదర్ మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, మీరు మద్యానికి బానిసలు అవుతున్నారని విన్నాను, మీ కెరీర్ పాడవుతుంది, జాగ్రత్త అండి అని అన్నాడు. ఆయన అన్న తర్వాత 4 రోజులు మానేశాడు, మళ్ళీ 5 రోజుల నుంచి మొదలుపెట్టాడు. అప్పటికి వీరాభమణి సినిమాలో హర్నాథ్ హీరో అనుకున్నారు. హర్నాథ్ని బుక్ చేశారు. ముందు బుక్ చేసేసరికి ఈయన ఇట్లా తిరుగుతున్నాడని తెలిసి అప్పుడు రామారావు గారు, కాదండి శోభన్ బాబుని పెట్టండి అని శోభన్ బాబు గారిని రికమెండ్ చేయటం జరిగింది. అంటే హర్నాథ్ అంటే వారి వ్యక్తిగత జీవితం, దానికి మనం ఏం చేయలేం కానీ ఆయన అవకాశం ఇచ్చి ఆయన స్టార్డమ్ తీసుకొచ్చిన మనిషి కూడా అవునవును చెడిపోతున్నాడు అంటే పిలిచి మాట్లాడడం, డెఫినెట్గా మనిషి యోగక్షేమాలు అబ్జర్వ్ చేయడం, అవునవును అంత పెద్ద స్టార్ గా ఉంది. అవును. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.